హాయ్! హలో! అందరికీ నమస్తే. నేను మీ సుపర్ణ. ఈరోజు మనం ఈ వీడియోలో స్వీట్ డోనట్ పిల్లల స్పెషల్ తయారు చేసుకోబోతున్నాం. ఇది చాలా ఈజీ అండి చేసుకోవటం కూడా. ఇది తయారు చేసుకోవటానికి ముందుగా ఇది మెజర్‌మెంట్ కప్పు. ఈ కప్పుతో కొలిచి పాలు ఒక 4 కప్పులు తీసుకోవాలి. అవి గోరువెచ్చగా ఉండాలండి. గోరువెచ్చగా ఉన్న పాలని ఒక బౌల్‌లో వేసేసుకొని అందులో ఒక కప్పు షుగర్ వేసుకోవాలి. ఈ కప్పు షుగర్ సరిపోదనుకునే వాళ్ళు ఇంకొక పావు కప్పు షుగర్ వేసుకోండి. ఇందులో ఒక స్పూన్ ఈస్ట్ కూడా వేసేసి దీన్ని బాగా కలపాలి. గోరువెచ్చని పాలలో పంచదార వేసి, ఈస్ట్ వేసాం. ఈ మూడిటిని బాగా కలిపేసి దీన్ని మూత పెట్టేసి ఒక పావుగంట సేపు పక్కన ఉంచేసుకోవాలి. ఇది బాగా ఫెర్మెంట్ అవుతుంది ఈలోపు. పావుగంట తర్వాత దీన్ని మూత తీసి అందులో ఒక పావు కప్పు ఆయిలు, ఒక పించ్ సాల్టు, అలాగే దీనిలో 2 కప్పుల గోధుమ పిండి కూడా వేసుకోవాలి. మనం 4 కప్పులు పాలు తీసుకున్నాం. 1 కప్పు షుగర్ తీసుకున్నాం. ఒక 2 కప్పుల గోధుమ పిండి తీసుకుంటాం. వీటిని వేసి బాగా మూడిటిని కలిపేసుకోవాలండి బాగా. ఇష్టం ఉన్న వాళ్ళు ఇందులో ఒక ఎగ్ కూడా వేసుకోవచ్చు. ఇవి వేసి బాగా కలపాలి. ఇది ఎంత బాగా కలిపితే అంత బాగా పొంగుతాయన్నమాట. పిల్లలు స్కూల్‌కి వెళ్ళేటప్పుడు సరిగ్గా తినలేరు. మధ్యాహ్నం లంచ్ బాక్స్‌లో చల్లగా అయిపోతుంది, సరిగ్గా తినలేరు. ఇంటికొచ్చేసరికి నీరసం వచ్చేస్తుంది. ఆ బ్యాగులన్నీ మోసుకొచ్చేసరికి. పాపం అలాంటి ఆళ్ళు ఇంటికి రాగానే కూడా పాలు తాగమన్నాం అనుకోండి, వాళ్ళు పాలంటే అంత ఇంట్రెస్ట్‌గా తాగరు. కానీ మనం ఇది గోధుమ పిండి పాలతో తయారు చేస్తాం కాబట్టి పిల్లలకి మంచి బలం వస్తుంది. మనకు పాలు తాగలేదనే బెంగ కూడా ఉండదు. చక్కగా దీన్ని ఒక 2, 3 అవర్స్ పక్కన పెట్టేసుకోవాలి. అంటే మనం మధ్యాహ్నం లంచ్ చేయంగానే గనక దీన్ని రెడీ చేసి పెట్టుకున్నామంటే, ఈవినింగ్ పిల్లలొచ్చేసరికి ఎలాగూ 5, 6 అవుతుంది కదా! అప్పటికి బాగా ఫెర్మెంట్ అయ్యి ఇలా వచ్చేస్తుంది. దీన్ని ఒక గరిటెతో తీసేసుకొని, బాండీలో ఆయిలు బాగా కాగనిచ్చి సిమ్‌లో పెట్టేసుకోవాలి. అప్పుడు ఇందులో ఒక గరిటె గనక స్లోగా ఇలా వదిలేసేయాలి. చిందకుండా జాగ్రత్తగా వేసేసుకొని, దీన్ని ఒక్క నిమిషం సేపు అలా వదిలేసేయాలి. అప్పుడు దాని మీద ఈ కాగిన నూనె గనక పోస్తూ ఉంటే చక్కగా ఇది పొంగుతుంది. లోపల కూడా ఉడికేసి బాగా ఇలా బాల్‌లాగా వచ్చేస్తుంది. డోనట్ బాల్ అని కూడా అనొచ్చు దీన్ని. చక్కగా ఇలా పొంగిన తర్వాత దీన్ని తీసేసుకుందాం. ఇలాగే అన్నీ మనం ఎంత పిండి ప్రిపేర్ చేసుకోదలుచుకున్నామో అన్నీ ఒక్కొక్కటి అలాగే ఏసుకుంటూ తీసేసామంటే చక్కగా పొంగి మనకి డోనట్స్ రెడీ అయ్యి వచ్చేస్తాయి. చేసుకోవటం ఈజీయే కదా! మీకు నచ్చిందా? ట్రై చేస్తారా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. అలాగే షేర్ చేయటం కూడా మర్చిపోవద్దు. ఫ్రెండ్స్ మీకు ఇలాంటి ఏదైనా మంచి రెసిపీ తెలిస్తే నాకు తప్పకుండా తెలియజేయండి. నేను చేయటానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దామా?